చాణక్యుడు చెప్పిన సూత్రాలు జీవితానికి దిశానిర్దేశం చేస్తాయి. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది వివరిస్తాయి. ముఖ్యంగా వేరే వాళ్లకి సలహాలు ఇవ్వడం గురించి చాణక్యుడు చెప్పిన విషయాలను తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాణక్యుడు కొందరికి అస్సలు సలహాలు ఇవ్వకూడదని హెచ్చరించాడు. కొందరికి సలహాలు ఇవ్వడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారని చెప్పాడు. చాణక్యుడు సలహాలు ఇవ్వకూడదని చెప్పిన వ్యక్తుల్లో మొదటివారు మూర్ఖులు. మీ మాటలకు గౌరవం ఇచ్చి ఆచరించే వ్యక్తులకు మాత్రమే సలహాలు, సూచనలు ఇవ్వాలి. మూర్ఖులకు సలహా ఇస్తే అనవసర వాదన తప్ప ప్రయోజనం ఉండదు. వాదన కారణంగా అసలు విషయం పరిష్కారం అవ్వకపోగా కొత్త సమస్య తయారవుతుంది. రెండో వారు తప్పుడు వ్యక్తులు. స్వభావరీత్యా తప్పు చేసేవారు ఎదుటి వ్యక్తులను ఎప్పుడూ తప్పుగానే, శత్రువులుగానే చూస్తారు. పైగా ఏ క్షణమైనా మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి అలాంటి వారికి సలహాలు ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కొన్ని సందర్భాల్లో వారు చేసే తప్పుడు పనుల్లో మీకు తెలియకుండానే ఇరుక్కునే ప్రమాదం ఉంది. మూడవారు అత్యాసపరులు. చాణక్య విధానం ప్రకారం అత్యాస గల వ్యక్తికి సలహా ఇవ్వడం వల్ల ప్రయోజనం ఉండదు. వారికి సలహా ఇవ్వడం అంటే వారిని మీ శత్రువులుగా మార్చుకోవడమే. అత్యాసపరులు డబ్బు అనే దురాశతో ప్రతీదీ చేస్తారు. తప్పుడు మార్గంలో నడవడానికి కూడా వెనకాడదు. నాలుగో వారు అనుమానించే వ్యక్తులు. మనపై నమ్మకం లేకపోయినా పర్వాలేదు, కానీ అనుమానం ఉండకూడదు. అనుమానించే వ్యక్తులకు సన్నిహితంగా ఉంటే కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే. అలాంటి వ్యక్తులకు దూరంగా ఉండటమే మంచిది. సలహాలు, సూచనలు అస్సలు ఇవ్వకపోవడం ఇంకా ఉత్తమం. సలహాలు ఇవ్వడంపై మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.